పరామర్శల్లో కూడా ఎక్కడా కూడా అకారణంగా లేదా ఇప్పుడు కొత్తగా లేదా అసలే ఏ తప్పు చేయకపోయినా పెట్టిన కేసులు కాదు. 2025 ఫిబ్రవరి 18న అప్పట్లో మాజీ ఎమ్మెల్యే వంశీని పరామర్శించేందుకు వెళ్ళాడు. ఆయన చేసింది ఏంది? తెలుగుదేశం పార్టీ పైన దాడి చేయించడం, అక్కడ నాయకుల పైన దాడికి దిగడం. సో అదొక్కటే కాదు, ఇలా ఒకసారి పరిశీలిస్తే ప్రతి కేసు లేటెస్ట్గా కర్నూలు ఎమ్మెల్యేని విరూపాక్ష జైలుకి వెళ్ళి పరామర్శించిన ఘటన ఆగస్టు 13వ తేదీన జరిగింది. సో అప్పటి వరకు చూస్తే అంతకుముందు సీదలరాజు అప్పలరాజు వ్యవహారం కావచ్చు, మాజీ మంత్రి, అలానే మరో మాజీ మంత్రి కాకాని దగ్గరికి వెళ్ళినా, లేదా పిన్నెల్ల రామకృష్ణారెడ్డిని నెల్లూరులో కలిసేందుకు అక్కడికి వెళ్ళినా, ఈ కేసులన్నిటిలోనూ ఇదే వ్యవహారం కనిపిస్తోంది. అయితే ఇన్నిటికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవహారంలో మాత్రం ఎక్కడికి పరామర్శలకు వెళ్ళట్లే. మరి కారణం ఏందో తెలియదు. అదేంటంటే లిక్కర్ స్కామ్ సంబంధించి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని చెప్పి సిట్టు కేసు నమోదు చేసింది. దాదాపు 3,600 కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చిందనేది లెక్కలు చెప్తున్నమాట. సరే, ఆ నెంబరు ఎంత, ఏమవుతుంది, ఎక్కడి వరకు చేరుతుంది అనేది కోర్టుల్లో తేలుతుంది. ఎన్ని వేల కోట్లు లేకపోతే ఎంత సొమ్ము అనేటువంటిది తేలాల్సి ఉంది. అయితే ఈ లిక్కర్ స్కామ్ కానీ లేదా లిక్కర్ రవాణా సంబంధించిన స్కామ్ కానీ వీటిలో సంఘటనలో ఎక్కడికి వెళ్తున్న పరిస్థితి లేదు. ఎందుకంటే రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మిత్రుడు. ఆయనతో కలిసి ఆయన రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. సరే, వ్యాపార లావాదేవీలు కూడా ఉండుండొచ్చు. సో అది అధికారికంగా పైకి లేకపోయినా, సో ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళలే. తాజాగా లిక్కర్ రవాణా సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వానికి నష్టం కలిగించేలాగా కుటుంబ సభ్యుల ఖాతాలకు నగదు జమ అయిందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే జైల్లో ఉన్నారు, ఒకే బ్యారక్ అనుకుంటా బహుశా. అయినా కూడా వీళ్ళ దగ్గరికి మాత్రం పోవట్లేదు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటిది ఏదైనా జరిగితే మాత్రం అక్కడికి వెళ్ళట్లే. మరి లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయం అక్కడికి వెళ్ళి బయటకు వచ్చి ఏం మాట్లాడాలనో, లేకపోతే ఏం చెప్పాలో, లేకపోతే ఈ కేసు పూర్తిగా అన్ని ఛార్జ్ షీట్లు వేస్తే అసలు లబ్ధిదారు ఎవరు అనేటువంటి విషయం తేలాల్సిన అంశం కూడా ఉంది. సో ఆ దిశకి వెళ్తుందనో, ఇట్లా కారణాలు ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు సంబంధించిన విషయంలో ఆయన ఉంటే అటు మిథున్ రెడ్డి అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి వ్యక్తి, ఆయన దగ్గరికి కూడా వెళ్ళారు. మరి కారణం ఏంటి, ఎందుకు ఇలా అనేది ఒకటిది ఒక అంశం అయితే, సో వెళ్ళిన దగ్గరల్లా మళ్ళీ కేసులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి, ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రావడం ఏంటి అసలుకి? సో క్యాడర్ని నిజంగా అండగా ఉండే ప్రయత్నం జరుగుతోందా, లేకపోతే వారిని రాజకీయంగా చక్కగా తనకు కావాల్సిన విధంగా ఆయన రాజకీయ కార్యకలాపాలకి వాడుకుంటున్నారా అనేది ఇక్కడ తేలాల్సిన అంశం. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మరింత విశ్లేషణ అందించేందుకు, అంటే ఆ పార్టీ సంబంధించినటువంటి పరిణామ క్రమాన్ని దగ్గరగా పరిశీలిస్తున్న సత్య కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సత్య. సత్య, ఏంటి తాజాగా ఇప్పటి వరకు చాలా అంశాలను చూసాం, ఇప్పుడు లేటెస్ట్గా స్థానిక సంస్థల ఎన్నికలు, సో క్యాడర్ను సంబంధించినటువంటి విషయంలో లేదా ఆ పార్టీ సంబంధించిన నాయకుల విషయంలో, సో జగన్ పర్యటనలకు వెళ్ళినా ఏదైనా పిలుపునిచ్చినా ఫైనల్గా బాధితులు అవుతున్నది లేదా ఆ కేసులో మరొకటో దాంట్లో ఇరుక్కుంటున్నది క్యాడరే అవుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూడాలి, ఎందుకు అసలు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఏం చేస్తున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగుతుంది త్వరలో అని చెప్పిన నాటి నుండి కొంత ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఇక స్థానికంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు